శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా గంగాజరి ప్రవాహికా బోధామృత ప్రసాదితా సహనశీల భూస్వరూప జ్ఞాన దివ్యదాయక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక అగ్నివాయు సమ్మిశ్రిత జీవనోద్ధారక శరత్కాల చంద్రికా గురు కరుణా స్పందితా. రాజుపాళానికి చెందిన చమర్తి జయరామరాజు స్వామి దగ్గర ఉన్న రోజుల్లో జరిగిన ఎన్నో దివ్యలీలలు తలుచుకుంటూ వస్తున్నాము. రాజుపాళానికి చెందిన నంది మండలం పార్వతమ్మ ఈమె భర్త రమణరాజు వాళ్ళ తాత వెంకటరాజుతో చిన్నప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళారట. స్వామి ఈ రమణరాజుకి తన పై వస్త్రంతో మంత్రిస్తూ, అయ్యా ఈయన నీకు అన్నం పెట్టడే అన్నారట. వాళ్ళ తాతుండి, నేను కానీ చనిపోతానేమో, నాకు వీడి చేత అన్నం తినే ప్రాప్తం లేదు కావనా అని అనుకోవటం జరిగింది. కానీ ఆ తర్వాత తనకేదో ఒక చిన్న ఉద్యోగం వచ్చి సోమశిల ప్రాజెక్టు దగ్గర అక్కడే ఉండటం, తన సంపాదనలోనే తాను జీవించి వెళ్ళిపోయాడని స్వామి చెప్పింది. ఆ రోజు నేను ఇట్లా అనుకున్నానమ్మా, నేనే చివరి వరకు నా సంపాదనతోనే బతికే అవకాశం స్వామి ఇచ్చాడు అని ఈ మనవరాలతో చెప్పుకున్నాడట. ఇంటి పేరు నా వయసు 54. మీ ఆయన పేరేనమ్మా? రమణరాజు. మీ మామ పేరు? వెంకటరాజు. మీ ఆయన స్వామి గురించి చెప్పండి. ఆయన ఏందో మంత్రి ఇచ్చి ఒకసారి మంత్రి మా తాత ఎత్తుకోకపోతే ఆయనకి జయరామయ్య గారి ఇంటికాడికి, అయ్యో నీకు అన్నం పెట్టడే నిన్నంట, వాడు సొమ్ము నీకు రొడవలేదు అది ఇదేని. సర్లే నేనేమన్నా బిన్నా చచ్చిపోతాను అనుకున్నాంట ఆయన. ఆయనకు మళ్ళీ అందరికి ఉద్యోగం వచ్చి అసలు రామారావు ఇచ్చిందా, ఆ ఉద్యోగం వచ్చి ఆయన జీతంతో ఆయన పిలుస్తూనే ఆయన తినిపోయిండు. ఇదే నాకు స్వామి చెప్పిండు అని అంటాను నేను. అట్లాగే వీళ్ళ నాయనమ్మ కొండూరు సుబ్బమ్మ ఏం పేరు, గంగనపల్లి ఊర్లో చిన్న పిల్లలు పుట్టినట్టు చనిపోతూ ఉంటే ఈమె ముక్తాపురంలో స్వామి ఉంటే వెళ్ళి, స్వామి మా ఊర్లో పిల్లలందరూ చనిపోతున్నారు, ఒకసారి మీరు వచ్చి చూడండి స్వామి అని అడగటం జరిగింది. స్వామి అప్పుడు బయలుదేరి వెళ్ళి అక్కడ పడమటి పక్క బావి నీళ్లు మీరు తాగవద్దు, దక్షిణం పక్క బావి చూపించి ఆ నీళ్లు తాగండి మీరు బాగుంటారని స్వామి చెప్పారట. కొండూరు సుబ్బమ్మ గంగనపల్లి వాళ్ళ అమ్మ అవగారింటికి వచ్చేదంట ముస్తాపురం. వస్తే స్వామి అక్కడ ఉండిందంట. స్వామి మా ఊళ్ళో పిల్లలు లేవు, పుట్టినోళ్ళు చచ్చిపోతాను, బతకడం లేదు. ఆ కాలంలో ఇంత కురుకులు వేసి నీళ్లు పోసుకుని ఏం చేసిన ఈమె కూడా మా నాయన పెద్దవారి ఇల్లే ఇంట్లో ఆమె చేసుకుంటే ఆమె గొంతు కింద వాపు వచ్చి ఒక సంవత్సరానికి పిల్లలు కూడా లేకుండా చచ్చిపోయిందంట. పెద్దోళ్ళు చచ్చిపోతా పిల్లలు పుట్టినోళ్ళు చచ్చిపోతాను నేనంట అని చెప్పానంట. అంటే సరే నేను వస్తాలేమ్మా ఒకసారి నేనంట. ఇంకా ఆయన మళ్ళీ సంవత్సరం చూస్తే పోలేదంట. ఎందుకని మనసాలు తీసుకొచ్చి అక్కడి నుంచి జోలు కట్టించుకొని తీసుకోపోయిందంట. పోయి ఆమె అడిగిపోతే 4 గేళ్ళలో ఏంటో మంత్రిచ్చి రాళ్ళు నాటేసి ఒక చెట్టు మీద చిన్న చెట్టు మీద 2 ఏంటి ఉండేవి, వాటి కింద మంత్రిచ్చి అంతా చేసేసి ఆమెను ఊరికి పరమటిగా బావిలో నీళ్లు తాగుతుంటే ఆ యుద్ధం అని చెప్పి ఊరికి తెచ్చినాక ఒక బావి చూపించి ఆ బావిలో నీళ్లు తాగమనిందంట. అప్పటి నుంచి పుట్టిన పిల్లలు పుట్టినట్టు బతికారు. మేము కూడా మళ్ళీ బతికి ఉన్నాడు. అంతకుముందు ఎవరు లేరంట, ఊళ్ళో పిల్లోళ్ళే లేరంట ఊళ్ళో. ఆ బావిలో నీళ్ళు అప్పుడు తాగేది సాలిచ్చేసి ఊరికి తెచ్చినాక బావిలోటి తాగుతానేదంట. ఇంకా ఆయన ఆ బావి నీళ్లు చెప్పి ఊరికి అన్ని చేసి వచ్చిందంట. అప్పటి నుంచి అందరూ ఏం లేకుండా శుభ్రంగా ఉండరు. ఆ ఊర్లో పిల్లలు బతుకుతారు. ఇప్పుడు బతుకుతా, ఇప్పుడు బాగుండవు. దాని రాజుపాళెంలో నందిమండలం సుబ్బరాజు పంచాయతీ సెక్రటరీ, ఆయన కూడా అదే విషయాన్ని మనకి వివరించారు. ఆ ఊర్లో నీళ్లు అంతకుముందు పిల్లలు నీళ్లు తాగితే కడుపులు గుల్లబాలు వచ్చేది. అప్పుడు గంగనపల్లి అని మా రాజు ఒంటిమిట్ట బావి నీళ్లు తాగి వాళ్ళకి నారి కురుపులు లేచేది. ఆ నారి కురుపులు దేని వల్ల వస్తాయి అని ఆలోచన లేదు వాళ్ళకు. ఆయన బావి నీళ్లు వాడద్దు, ఉపయోగించొద్దు అని చెప్పి వేరే సపరేట్ స్థలం చూపించి తెప్పించాడు ఆయన నిలబడి. తెప్పిన తర్వాత ఆ నీళ్లు తాగిన తర్వాత ఆ పిల్లలు గాని వాళ్ళు బాగా అంటే గంగనపల్లి రాజుపాళెం ఇది అక్కడ జరిగింది అది. అంటే ఆయన అంతలెక్క తిరిగాడు, మనకు ప్రత్యక్షంగా ఆడు చూసాం. ఆ బావిని బూడిపిచ్చేసి సపరేట్ గా మళ్ళీ ఎడంగా బావి తెప్పించి ఆ నీళ్లు తాగిన తర్వాత బ్రహ్మాండంగా పిల్లలు గాని వాళ్ళు
అంటే మన ఆరోగ్యాలు బాగుపడ్డాయి. అది అంతకుముందు కడుపు లివర్ లాగా వచ్చేది, పిల్లలు బతకకుండా పోవటము. అంటే జీన్స్ ఇప్పుడు మన సైంటిఫిక్ గా మనం వాటర్ లో డెఫిషియెంట్. మరి ఆయన ఎట్లా కనుక్కున్నాడు? ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు అది గంగనపాడు? అంటే అటు పులివెందుల రూట్ కడపకు 15 కిలోమీటర్లు ఉంటది. అక్కడ వెళ్ళాను నేను కడప జిల్లాగా. అట్లా బస్సు సరిగ్గా రాదు ఈ మేముండే రూట్ లో, అటు పులివెందుల రూట్ లో వస్తుంది. అక్కడికి వెళ్ళాం మేడం. ఒక దేవాలయం ఉంది, ఆడ శివాలయం అన్నీ ఉంది. ఆర్లపడి అని ఆ ఊరు పేరు. మనకు కూడా పెద్ద లేదు, తెలియదు వాస్తవం. ఆడిపోయిన బట్ట మన వెంకటస్వామి దేవుడిని పెట్టుకోండి నేను వాళ్ళు. అంటే అప్పుడు చనిపోయి 2 ఏళ్ళు 3 సంవత్సరం ఉంటుంది ఆయన. మామూలుగా అంటే నాకు 81లో మ్యారేజ్ అయింది, 82లో. 83లో పోయి ఆ ఊరికి నేను 1983లో పోతే స్వామి విగ్రహం పెట్టుకున్నారు వాళ్ళు గుళ్ళో. నేనుండి ఏమో 7వ వెంకటస్వామి మీకేం సంబంధం, మా పక్క కదా ఆయన దేవుడు. నిజంగా ఈ మాట అడిగాను. చాలా బాగుందా ఆర్లపడి. ఇప్పుడు మీరు వెళ్ళినాడు ఉంది దేవుడిని పెట్టుకున్నారు వాళ్ళు. అంటే మనకు నా ఉద్దేశం ఏంటంటే ఈ పక్క దేవుడే కదా ఆయన, అంతే కదా, ఎందుకు పోతాడు ఆయన? వాస్తవంగా నేను అనుకునేది అక్కడ వాళ్ళు చెప్పారు ఆ రోజుల్లో దేశ సంచారం చేసినంట ఆయన. ఇక్కడ ఎట తిరిగిండు అక్కడ కూడా అటు తిరిగినప్పుడు వాళ్ళకు కూడా ఇదే విషయం చెప్పిండంట. వాటర్ ఎక్కువ చెప్పిండు మేడం ఆడైనా ఆయన. ఈ తాగే నీళ్ళ వ్యవహారంలో ఆయన చూసేది ఈ స్థలం పనికిరాదు, వేరే సాటి తవ్వుకోమని చెప్పారు. ఆయన దగ్గరికి చూపించాడంట వాళ్ళకి, చూపించాడంట. ఆయన చెప్పిన స్థలం కాడ నీళ్లు పడ్డాయి, రెండోది వాళ్ళు శుభ్రంగా బాగుంది. సత్సంగం ద్వారా మనందరం ఒకరికొకరు తెలియజేసుకోవాల్సిన ఒక విషయం, వెంకయ్య స్వామికి వైద్య శాస్త్రం మీద, ముఖ్యంగా మానవుడి మనుగడకు అవసరమైనటువంటి అనేక విషయాల మీద చాలా పట్టు ఉంది. అందుకు దాని మీద కావాలంటే మరొక పుస్తకం కూడా రాయవచ్చు, అంతటి పట్టు ఉంది ఆయన. అందులో ఒక మానవుడికి ఏ విధంగా మేలు జరుగుతుందో అదొక్కటే ఆయన దృష్టి, మిగతా అన్నీ తర్వాత. కొంతమందికి మందులు ఇచ్చాడు, కొంతమందికి ఆయనే ఇలా విసిరి తన తపోశక్తితో వాళ్ళని బాగు చేశారు, కొంతమందికి అనేక రకాల సూచనలు చేశారు. అది తిను ఇది తాగు అని చెప్పారు. ఇలా ఎన్నో రీతులలో వాళ్లకు ఉపశమనం కలిగించడం ఆయన దయ, అద్భుతం. కాకపోతే ఈనాడు మన దేశంలో దాదాపుగా లేనిది, ఒకప్పుడు విపరీతంగా మనుషుల్ని పట్టి పీడించింది ఒక వ్యాధి. అది మన నెల్లూరు జిల్లాలో కూడా ఉండేదన్నమాట. దాన్ని నారికురుపు అంటారు. నారికురుపు అంటే అర్థం ఏంటంటే దిగుడు బావులలో అట్లాగే నీళ్లు నిలవ ఉండిపోతే దాంట్లోంచి వచ్చేది అది. ఆ దిగుడు బావుల్లోకి దిగి ఏ జంతువులు కానీ మనుషులు కానీ ఎవరైనా వెళితే వాళ్ళ ద్వారా అది ఒకరికొకరికి వ్యాప్తి చెందేది, చాలా తొందరగా వ్యాప్తి చెందేది. ఆ నారికురుపు ఏంటంటే కాలికి పగుళ్ళు ఉంటాయి కదా, వాటి ఎక్కడిలోంచి ఆ నారిపురు ఎక్కిపోతుంది, చిన్నది. అది ఏం చేస్తుందంటే ఒక్కసారి మానవుడి దేహంలోకి వెళ్ళగానే ఒక కాళ్ళలోంచి పెరిగి అలా తిరిగి యువతల కాళ్ళలోంచి కిందకు వస్తుంది. అది ప్రసరించి పైకి వెళ్ళేటప్పుడల్లా గడ్డలు గడ్డలుగా తయారైపోయి ఇన్ఫెక్షన్ ఏర్పడి దారుణమైన బాధ. ఆ బాధ ఎంతటిదంటే సాయి చరిత్రలో పిల్లి అనే ఒక డాక్టర్ చెప్పాడు. సాయిబాబా దేహం విడిచిన తర్వాత బాబా దేహం విడిచేశారు అని చెప్పిన డాక్టర్ ఆయన. ఆ పిల్లకు నారికొరుపు వచ్చేస్తుంది, ఇంకా తట్టుకోలేకపోతున్నాడు. ఒకప్పుడు మహారాష్ట్రలో చాలా ఎక్కువ అది, ఎందుకంటే దిగుడు బావులు ఎక్కువ. అందుకని బాబా నా వల్ల కాదు, నేను తట్టుకోలేకున్నాను, మహానుభావ రాబోయే 10 జన్మల్లో ఈ బాధను అనుభవిస్తా, నాకు కొద్ది కొద్దిగా ఇంత అనుభవించలేని దాన్ని తగ్గించు తండ్రి అన్నాడు. అరే 10 జన్మలు ఎందుకురా, 10 రోజులు చాలు, ఏ అనవసరంగా ఆలోచించకుండా ఇక్కడొచ్చి కూర్చో అని ద్వారకామాయిలో కూర్చోబెట్టి అతడి వ్యాధిని ఉపశమింపజేసి తనదైన కరుణకు మరొక ఉదాహరణను మనకు మిగిల్చారు సాయినాథుల వారు. ఇక్కడ వెంకటస్వామి ఏం చేశారో చూడండి. ఒక అద్భుతమైన ఆరోగ్య సూత్రం పాటించాడండి. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే అక్కడ ఒక బావిలో నీళ్లు తాగేవాళ్ళు వాళ్ళంతా. ఆ బావి నీళ్లు తాగిన వాళ్ళందరికీ నారికురుపులు వస్తున్నాయి. అది భయానకమైనవి, ఒక పటాన తగ్గవు, విపరీతమైన 104 డిగ్రీల జ్వరం వస్తుంది. ఆ బాధ భరించలేక పళ్ళు పటపటపటా కొట్టుకుంటాయట, అది చూసిన వాళ్ళు చెప్తారు. పైగా ఎక్కడికక్కడ పురుగులు తయారైపోతాయి. చాలా అసహ్యకరంగా బాధాకరంగా భరించరానంతగా ఉంటుంది.
ఒకసారి వస్తే అది పోయేది చాలా కష్టం అని చెబుతారు. దాన్ని ఇంకొకటి కూడా ఈ పల్లెటూళ్ళలో ఏం చేస్తారంటే ఒక నారికి మొదటి పురుగు ఉంటుందా దాన్ని తీసి ఒక అగ్గిపుల్ల తీసి దానికి ఇలా చుట్టుకుంటా వచ్చేవాళ్ళట. అది పూర్తిగా దాని ఎంతవరకు ఎదగలదో అంతా లాగేసిన తర్వాత కానీ అది పోయేది కాదుట. ఇలాంటివి చాలా వైద్యాలు చెబుతారు. ఏది ఏమైనా బాధాకరమైన దానికి స్వామి చాలా సూక్ష్మమైన పరిష్కారం చెప్పారు. వచ్చారు, దాన్ని మూసేయండి అన్నాడు. దాన్ని అంతే, ఇంకా ఆ బావిని మూసిపారేశారు. ఆ నారి కురుపు ఏంటంటే నారి పురుగులు పూర్తిగా కానీ అక్కడేస్తే అవి ప్రసరించి ఇంకా చాలా దూరం రాలేవు, అక్కడికక్కడే సమసిపోతాయి. ఆ తర్వాత కొంచెం దూరంలో ఆయన తనదైన శైలిలో ఒక గుర్తు పెట్టి అక్కడ మళ్ళీ బావి తవ్వించారు. ఆ బావిలో నీళ్లు 2 రకాలుగా గొప్పవి. వ్యాధికి కారకమైన క్రిములు లేవు, స్వామి కృపా విశేషం ఉంది. మానవజాతికి ఒక అద్భుతమైన మహనీయమూర్తి యొక్క దివ్య ప్రభాభాసితమైన అనుగ్రహానికి అది గుర్తయింది, నేడు కూడా ఉంది. కాబట్టి అక్కడ మహాత్ముల యొక్క దివ్యమైనటువంటి భావనకు ఇవి ఉపయోగపడతాయి. మనకు ఎన్నో ఎన్నో విశేషాలు. ఆసేతు సీతాచల పర్యంతం ఎందరో మహాత్ములు, వారి చరిత్రలలో ఇలాంటివి ఎన్నో అద్భుతాలు. మన ఈ సత్సంగం ద్వారా ఇలాంటి వాటిని ఎన్నిటినో చెప్పుకుంటూ వెళ్దాం. ఆ మహత్తర దివ్యమైన భవ్యమైన అవకాశానికి మహాత్ముడికి స్వామివారికి సర్వమైనటువంటి ఈ దేశ పురుషులందరికీ కృతజ్ఞతాంజలి ఘటిస్తూ ఈ పరమ పావన దినాన మీలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. సత్సంగం కొనసాగుతుంది.